కాదన్న సందర్భం మొత్తం ఒక కళాకారునిగా నువ్వు బాగా ఇది వినాలి. గత 10 ఏళ్ల పాటు తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ సాంప్రదాయాన్ని చాలా అద్భుతంగా గజ్జగట్టి పాట పాడి ఈరోజు ఒక అవసరం లేదు తెలంగాణ గురించి ఏం చెప్పాలనుకుంటే ఒక పాట కొన్ని పాటలు వేస్తే అర్థమైపోయే స్థాయిలో వచ్చేసినాం ఈరోజు. ఇట్లాంటి వ్యక్తి ఇదే ఉద్యమ కాలం నుంచి కూడా ఈ జయ జయ తెలంగాణ అనేది ఒక తెలంగాణ యావత్ ఓన్ చేసుకుంది. ఓన్ చేసుకున్న తర్వాత దానికి ఒక అధికార రూపం ఇచ్చేందుకు కొంచెం ఎక్కువ ఉండాలి. అది 6:30 నిమిషాలు ఏముంటుంది పాట పడుతుంది కాబట్టి ఒక 2-2:30 నిమిషాలు కుదించాలి అనుకునేటప్పుడు ఆ రోజు ఇదే ఇప్పుడున్నటువంటి కుహన మేధావి తరం ఏమేమి మాట్లాడిందంటే పాట తీసేస్తారా, అలాకెళ్ళి పదాలు తీసేస్తారా, అంటే మీకు దళితుడు రాసినటువంటి పాట మీద ఇంత గౌరవం లేదా అన్న ఇదే మేధావులు ఈరోజు మొత్తం దానికి లిరికే మారిపోయింది. మన తెలంగాణ ఫ్లేవరే లేకుండా వేరే సంగీతం కాడికి వచ్చింది. దీన్ని ఎట్లా చూడవచ్చు? దాని నిజంగా తెలంగాణ భాష మీద, తెలంగాణ సాహిత్యం మీద జరుగుతున్నటువంటి కుట్రలో భాగమే. ఎందుకంటే ఆ పాటలో పోతనది పురిటిగడ్డ, రుద్రమది వీరగడ్డ, గండర గండడు కొమరం భీముడే నీ బిడ్డ, కాకతీయ కళా ప్రబల క్రాంతి రేఖ రామప్ప, గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినారు, జై తెలంగాణ జై జై తెలంగాణ, జానపద జనజీవన జవలీలు జాలువార, కవి గాయక వైతాళిక కలల మంజీరాలు, జాతిని జాగృత పరిచే గీతాల జనజాతర, అనునిత్యం మా గానం అమ్మ నీవే మా ప్రాణం, జై తెలంగాణ జై జై తెలంగాణ, సిరి వెలుగులు విరజిమ్మే సింగరేని బంగారం, అనువనువున కనిజాలే నిహితనువుకు సింగారం, సహజమైన వన సంపద సకనైన పువ్వుల పొద, సిరులు పొంగే సారమున్న మా గానమే కదనీయద, జై తెలంగాణ జై జై తెలంగాణ, గోదావరి కృష్ణమ్మలు మన బీలకు మల్లాలి, పచ్చని మా గానాలు పసిడి సిరులు పండాలి, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి, స్వరాష్ట్రముల తెలంగాణ స్వర్ణయుగం కావాలి, జై తెలంగాణ జై జై తెలంగాణ, జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరితగల తల్లి నీ రాజనం, పలు జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం, జై తెలంగాణ జై జై తెలంగాణ. ఇంకా ఈ పాటలో ఇంకా మార్పులేందో చేర్పులేందో వాస్తవానికి అన్ని ఉన్నాయి. ఇదే పాటని ఈ 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అధికారిక గీతం కాకపోవచ్చు కానీ అధికారిక ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో వాళ్ళ డైరీస్లలో ఉన్నది, వాళ్ళ క్యాలెండర్లలో ఉన్నది, ప్రతి కార్యాలయాలలో. కాబట్టి మరి మార్పులు ఏముంటాయో చేర్పులు ఏముంటాయో పాట వచ్చిన తర్వాత ఎందుకు మరి ఇప్పుడున్న గవర్నమెంట్కి అసలు చార్మినార్ చూస్తేనేమో అసలు ఏదో చండాలం చూసినట్టు, ఇటు కాకతీయ కళాతోరణం చూస్తేనేమో దాన్ని ఏదో మలినాన్ని చూసినట్టు, మొత్తం అట్లా అస్తిత్వమే లేకుండా చేసే ప్రయత్నంలో ఉన్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తామనడానికి ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి మార్పులు చేర్పులే. కానీ మరి సెక్రటేరియట్ లో కూడా కూర్చుంటున్నాడు పొద్దున్న లేస్తే, దాంట్లో కూడా మార్పులు చేర్పు చేయొచ్చు కదా. అదే మరి అంటే ఇది అన్ని కేసీఆర్ గారు పొందుపరిచినాయి కదా. ఇప్పుడు గోల్కొండ కావచ్చు ఇవన్నీ, అంటే గోల్కొండ మీద తను జెండా ఎగిరేషన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజముద్రలో కాకతీయ కళాతోరణం పెట్టిండు, చార్మినార్ పెట్టిండు,